రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు 80 యూనిట్స్ రక్తదానం చేశారు. కాకినాడ నుండి విచ్చేసిన డాక్టర్ పరసర గారి ఆధ్వర్యంలో వారి సిబ్బంది రాధ, అన్నపూర్ణ, దేవి, అలీషాల సహకారంతో ఎంబీఏ విద్యార్థులు, ఎంసీఏ విద్యార్థులు, యానిమేషన్ విద్యార్థులు, బీకాంలో 22 మంది విద్యార్థులు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్లో ప్రిన్సిపల్ కేవి శ్రీరామ్ సమక్షంలో 80 యూనిట్లు రక్తదానం చేయడం జరిగింది. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి నేతృత్వంలో డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ప్రేరణతో జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ యూత్ రెడ్ క్రాస్ కోశాధికారిని డాక్టర్ జిఎన్వి ఏబిఎస్ మహాలక్ష్మి అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి మాట్లాడుతూ తాను 14 సార్లు రక్తదానం చేశానని, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఈరోజు 70వ సారి రక్తదానం చేశారని తెలియజేశారు. తదుపరి ముఖ్య అతిథిగా రక్తదానం కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్యులు, నిత్య విద్యార్థి, బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కరి రామారెడ్డి అధ్యక్షతన రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎంపికైన ఎం హరిప్రియ అభినందన సభ జరిగింది. ఆర్డీ పెరేడ్ కు ఎంపికైన హరిప్రియ గురించి డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి మాట్లాడుతూ రిపబ్లిక్ డే పెరేడ్ కు ఎంపికైన ఎం హరిప్రియ గొప్ప భరతనాట్య కళాకారిణి అని, కుంభమేళాలో సైతం నృత్యం చేసిందని, ఎన్నో జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల మన్ననలు పొందడమే కాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించిందని తెలిపారు. రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల గౌరవాన్ని పెంచుతూ ఎన్ఎస్ఎస్ తరపున 2009 నుండి 2019 వరకు 20 మంది రాజమండ్రి ఆదిత్య ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆర్డీకి ఎంపికయ్యారని, ఈమె 21వ ఎన్ఎస్ఎస్ వాలంటీర్ అని ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి చెప్పారు. నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఎంపికైన ఇద్దరిలో హరిప్రియ ఒకరని చెప్పారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగుణారెడ్డి హరిప్రియకు అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ఆర్డీకి ఎంపికైన ఎం హరిప్రియను 80 యూనిట్లు రక్తదానం చేసిన వాలంటీర్లను ఆదిత్య ప్రిన్సిపల్ సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, ఎం చంద్రశేఖర్, డి రామకృష్ణలు అభినందించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ పోలుకొండ సాయి అండ్ మహేశ్వరులు సహకరించారు. కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి చాలా మంచి కార్యక్రమం. మనం మామూలుగా చెప్తుంటుంటారు అన్ని దానాల్లోకి ఏది ఉత్తమం అంటే అన్నదానం గొప్పదే అంటారు. కానీ అన్నదానం అన్నది ఒకరోజు అన్నం పెట్టినట్టయితే ఆ రోజు అరిగిపోతుంది. కానీ అన్ని దానాల కంటే గొప్పదానం ఏదయ్యా అంటే బహుశా ఆలోచిస్తే అవయవదానం అన్నిటికంటే గొప్పదే అని ఆలోచించాలి. ఎందుకంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి కిడ్నీలు దెబ్బతిన్నాయి, వాళ్ళకి బంధువుల్లో ఎవరో మొత్తం మీద మ్యాచ్ అయినటువంటి వాళ్ళు తనకున్న 2 కిడ్నీల్లో నిజానికి 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ ఇచ్చేస్తే ఆ రెండో కిడ్నీ ఒక్కదాంతో బతకాలి, అది ఏదైనా డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుందేమో అన్న శంక ఏమీ లేకుండా కిడ్నీ దానం చేస్తుంటారు. అలాగే లివర్లో కొంత పోర్షన్ దానం చేస్తుంటారు. ఈ విధంగా దానం చేయడం అనేటటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే కొంతమంది చనిపోయిన తర్వాత నా అవయవాలు వాడుకోండి అనేటటువంటిది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి హార్ట్ అది ఇస్తుంటుంటారు. ఇలాంటివి జరుగుతుంటుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే ఒక విశేషమైనటువంటి అవయవం మనం దానం చేస్తున్నాం, అదే రక్తం. రక్తం కూడా అవయవమే, కాకపోతే మిగిలిన అవయవాలన్నీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి, రక్తం ఏమో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. పైగా మిగిలిన అవయవం ఏదైనా ఒక అవయవం దానం చేసినట్టయితే వన్స్ ఫర్ ఆల్ అంతే. కానీ అదే రక్తదానం అయినట్టయితే ఎన్నిసార్లు అయినా ప్రతి 3-4 నెలలకు ఒకసారి మళ్ళీ చేయడం అలాగా. ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు అయితే ఇప్పుడు 70వ సారి చేస్తున్నారు రక్తదానం. నిజంగా మరి ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ఒక ఆదిత్య డిగ్రీ కాలేజ్ 2003లో స్టార్ట్ చేశారండి. 2003 నుంచి ఎన్ఎస్ఎస్లోనే ఉన్నాం. కానీ మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే పీరియడ్కి మన రాజమండ్రి ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుండి
2009 నుండి 2018 వరకు 20 మంది స్టూడెంట్స్ని పంపడం జరిగింది. 2009 నుండి 18 వరకు 20 మంది స్టూడెంట్స్ని పంపడం జరిగింది. 18 నుంచి మన కాలేజ్ నుంచి ప్రీ ఆర్డీ వరకు వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా మళ్ళీ ఆర్డీకి వెళ్ళట్లేదు. ఈ సంవత్సరం దట్టు మంచి డాన్సర్ అయిన మా ఫైనల్ బెకాం విద్యార్థిని హరిప్రియ ప్రాణేష్, ఆమె ఈసారి రిపబ్లిక్ డేకి వెళ్తున్నారండి. ఒక్కసారి గంగిరెడ్డి గారిని మాట్లాడవుతుంది. 30 మంది వరుసగా ఎన్నిక కావటం అనేది ఆల్ ఇండియా రికార్డు. దాని వెనకాల మన ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగేశ్వరరావు గారు, రమాదేవి గారు వీళ్ళ శ్రమ ఉంది. స్టూడెంట్స్ యొక్క శిక్షణ ఎలా ఏకాగ్రత ఉంది. మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది. ప్రీ ఆర్డీ ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతున్నారు. ఆర్డీకి వచ్చేటప్పుడు కొంచెం బ్రేక్ అవుతుంది. కానీ ఈసారి హరిప్రియ మంచి డ్యాన్సర్ కూడా, మంచి ట్రావెల్ స్టూడెంట్, క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అవుతూ ఉంది. ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది. మెరిట్ స్టూడెంట్ అమ్మాయి ఈసారి లక్కీగా మరి ప్రీ ఆర్డీకి సెలెక్ట్ అయ్యి నిన్ననే వచ్చింది కమ్యూనికేషను. ఆర్డీ కూడా సెలెక్ట్ అయినట్టుగా డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఢిల్లీలోనే ఉంటుంది ఆమె నెలాడు. అది అంచేత ఆ అమ్మాయిని